1970 ఏప్రిల్ 11 అమెరికా కెనడీ స్పేస్ సెంటర్ నుండి అపోలో 13 మిషన్ యొక్క రాకెట్ ప్రయోగించబడింది. ఇందులో చంద్రునిపైకి వెళ్లడానికి 3 ఆస్ట్రోనట్స్ కూర్చుని రెడీగా ఉన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టి అప్పటికి కనీసం సంవత్సరం కూడా కాలేదు. మనుషులను చంద్రుడిపైకి పంపడానికి నాసా ప్రయోగిస్తున్న 3వ మిషన్ ఇది. మొదటి 2 మిషన్లు కూడా విజయవంతం కావడంతో ఈ రాకెట్ లో కూర్చున్న 3 ఆస్ట్రోనట్స్ మిషన్ సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ వారికి తెలియనిది ఏంటంటే చంద్రుడిపై అడుగు పెట్టాలనే వారి కల ఎప్పటికీ సాకారం కాదనే విషయం. ఏప్రిల్ 13, 1970 స్పేస్ క్రాఫ్ట్ భూమి నుండి దాదాపు 3,30,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వారు అకస్మాత్తుగా పెద్ద పేలుడు శబ్దం విన్నారు. ఆక్సిజన్ ట్యాంక్ ఒకటి పూర్తిగా పేలిపోగా 2వ ఆక్సిజన్ ట్యాంకులోని గాలి వేగంగా తగ్గుతుంది. పేలుడు కారణంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ దాని మార్గం నుండి ప్రతి సెకనుకు కిలోమీటర్ దూరంగా కదులుతుంది. కొన్ని గంటల తర్వాత అపోలో 13 లో కూర్చున్న వారు భూమి నుండి దూరంగా ప్రయాణించిన వారిలో సరికొత్త రికార్డు సృష్టించారు. నేటికి భూమి నుండి ఏ మానవుడు ఈ 3 ఆస్ట్రోనట్స్ వెళ్లినంత దూరం వెళ్లలేదు. చంద్రునిపైకి వెళ్లడం అటుంచి నేటికి వీళ్లు సజీవంగా ఉన్నారా, తిరిగి భూమిపైకి వస్తారా అనేది $1,000,000 ప్రశ్న. ఇది అపోలో 13 యొక్క హృదయ విదారక కథ.